హాయ్ గైస్, ఈరోజు మేము బీరకాయ కర్రీ ట్రై చేయబోతున్నాం. వీడు చెఫ్, వాడు మాస్టర్ చెఫ్, వీడు మేడం చెఫ్. ముందుగా ఆనియన్స్ ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. వీడిలో ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. ఇదిగోండి చూడండి, వంశీ టమాటాలు తీసుకొచ్చాడు. తర్వాత బీరకాయలు చిన్నగా ఇలా తరిగి, ఇటువైపు టమాటాలు కూడా తరగాలి. వీళ్ళు కూరగాయలు కట్ చేసే లోపు మీకోసం చిన్న చిట్కా. బ్యాచులర్స్ ఉండే రూమ్లో ఇలా పనిచేసే వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి. ఆ మధ్యలో ఆడుకుంటున్నాడు కదా, వాళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ అయ్యేలోగా ఇటువంటి బౌల్ ఒకటి చూసుకొని రైస్ పెట్టుకోవాలి. ఎందుకంటే కర్రీ ఒకటి తినలే. లెట్స్ మేక్ రైస్. 3:1 రేషియో 3.5 కప్స్ కాబట్టి 3.5 into 3 11.5. 3.5 into 3 అంతరా? మరి ఎందుకురా నీకు? 11.5. తీసుకున్న రైస్ ని ఇలా బౌల్లో వేసుకొని నీట్ గా దానిపైన ఉన్న లేయర్ పోయేంత వరకు శుభ్రం కాదు, కడుక్కోవాలి. ఇడ తీయమని తొబ్బేస్తున్నాడు. ఇదిగండి కట్ చేసాడు. అని ఎంతసేపు కడుగుతామని ఖాళీగా ఉండే వాళ్ళని ఇలా కవర్ చేస్తూ ఉండాలి. ఒకళ్ళు రైస్ కడుగుతున్నారు, కొంతమంది కూరగాయలు కట్ చేస్తున్నారు. మీన్ వైల్ మనం ఈ అరవింద్ వల్ల రూమ్ టూర్ వేసేద్దాం. చూడండి, ఇది హాల్ అనుకుంటారు, ఇది హాల్. అండ్ మీన్ వైల్ ఇది బెడ్రూమ్. ఇదిగో వీడు అరవింద్ గాడు, వీడి పేరు అరవింద్. హాయ్ చెప్పు. హాయ్ యోగా మ్యాన్. వీడి పేరు అలంపూర్ వంశీ, గుద్దుతా వంశీ అంట. వీడి పేరు ప్రవీణ్ కుమార్. మీ ఇంటి పేరు ఏంట్రా? కస్తూరి. ఇంట్రడ్యూస్ చేసుకోవడం మర్చిపోయింది కదా, నా పేరు అనిల్ కుమార్ మీసాల. వంశీ కూడా ఇందాక నుంచి రైస్ కడిగేస్తున్నాడు, కానీ రైస్ పెట్టడానికి వాటర్ తీసేలోగా ఇదిగోండి వాటర్ అయిపోయింది. సో నౌ గేమ్ 2 వాటర్కి వెళ్ళాలి. వాటర్ తీసుకొస్తున్నాడు ప్రవీణ్, ఖాళీగా ఒప్పుకొని వస్తున్నాడు అరవింద్. వాటర్ తెచ్చేదానికంటే ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఇందులో వాటర్ పోయడం అనమాట. ముందుగా ఇలా సగం విరిగిపోయిన కడాయిని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. వచ్చారు మరి రూమ్కే, పేరు చెప్పరా? ఐ సెల్ఫ్ నీరజ్ కుమార్. ఇంకా ఒక హాస్టల్ వ్యక్తిని. నా కడుపు నింపనిక నేను ఇది ఎవరి రూమ్ అని చెప్పండి రా. నా పేరు చెప్పే. ప్రస్తుతానికి మీరు తింటున్నారు కాబట్టి అరవింద్ రూమ్. ఇదిగో వీడు నెక్స్ట్ క్యాండిడేట్. అరే భయ్యా ఇంట్రొడ్యూస్ చేసుకో. ఇంట్రొడ్యూస్ చేసుకోరా, నీ పేరు చెప్పు. అండ్ ద థర్డ్ క్యాండిడేట్ ఈస్ సరే బట్టలు వేసుకుంటున్నాడు. హీఈస్ ద థర్డ్ క్యాండిడేట్. పేరు చెప్పు. He's the bullshit guy. హీఈస్ ద HOD ఆఫ్ EC డిపార్ట్మెంట్ ఇన్ ద మేధా సర్వో డ్రైవ్స్. HOD of the maintenance and surveillance department of this house. ఓకే. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఇదిగో పక్క నుంచి కూడా చూస్తూ ఉండాలి ఇలా. ముందు ఆనియన్స్ అన్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై. సో బీట్రూట్ కలర్ వచ్చేయాలి దెబ్బకి, మరి బ్లాక్ కాకుండా. ఓకే, ఫస్ట్ టైం చేస్తున్నావా? లేదు, లాస్ట్ టైం. ఎవరికి లాస్ట్ టైం, నీకా మాకా? తినేవాళ్ళకి లాస్ట్ టైం. హాయ్ బాబోయ్, లగెత్తుండ్రోయ్. మన మాస్టర్ చెఫ్ శశాంక్, కర్రీ చేసేది అనిలే అయినా మన మాస్టర్ చెఫ్ శశాంక్ సలహాలు. శశాంక్, అసలు నీ డ్రీమ్ ఏంటి? ఎక్కడ నేర్చుకున్నావు వంటలు?
నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఏంటి శశాంక్, చూడు క్వాంటిటీ చూడు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవను లేరు మేస్తిరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఇదో, వీడు మాస్టర్ చెఫ్, వాడు అప్రెంటిస్. అదో ఇంటర్న్షిప్ అంట చూడండి. తర్వాత కొన్ని టమాటాలు వేసుకోవాలి. ఆ టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు. యూట్యూబ్ లో బీరకాయ కర్రీలు ఎక్కడ బాగా ఉన్నట్టు చూపించలేదు. సో మనం వంట బాగా చేసి పెడతాం. 100 మందికి ఆదర్శంగా కావాలి మనం ఎప్పుడైనా సరే. సో కర్రీస్ అన్ని బాగా ఉండి మనలాంటి బ్యాచులర్స్ అందరినీ ఆదుకోవాలన్నదే నా ఈ చిన్న నీ కర్రీ తీసి తినేసి మేము రేపు ఆఫీస్కి వెళ్తే చాలు. అనిల్ గారు, కలిపి కలిపి మీకు చేయి నొప్పి తీస్తుందేమో, కాసేపు మూత పెట్టేసాయి. మరి దానికేమో ఇప్పుడు సన్నగా తరిగిన బీరకాయల్ని మన కర్రీలోకి నెమ్మదిగా వేసుకోవాలి. అన్ని ఆ బీరకాయలు తరగరన్నయ్య కట్ చేస్తారు. ఓకే, బీరకాయలు తిరగరంట, కట్ చేస్తారు. కొత్త ఫ్యాక్ట్ నెంబర్ 2 ఫ్రమ్ అనిల్ రావిపుడి. ఎవరు బాబు బీరకాయలు కట్ చేసింది? చూశారు కదా, బీరకాయలు ఇలా కట్ చేసుకోకూడదు. ఇది మన అప్రెంటిస్ ప్రవీణ్ కట్ చేసి ఉంటాడు. రాజు మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి. అరే ఆ డబ్బా తోంపేరా, జస్ట్ ఒక 2 స్పూన్స్ చాలు. రాజన్న సిరిసిల్ల. ఈ అన్నయ్య కారం ఎక్కువ తింటాడేమో. ఉప్ప వేసాయి. స్టార్టింగ్లో ఒక స్పూన్ వేసావు ఏగేటప్పుడు. ఓహో, బీరకాయల్లో 50% వాటర్ ఉంటుంది అంటారా? అదే వాటర్ ఉంటుంది బీరకాయల్లో 50%. తెలీదా మీకు? అని ఎవరికి దాహం వేస్తే బీరకాయ తాగి. సినిమా అటర్ ఫ్లాప్ అయ్యే టైం వచ్చేసింది. అది మొత్తం మనం చేసి వాడి మీద నెట్టేద్దాం చివరికి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో, బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో బంతి పువ్వులో బంతి పువ్వులో. జడలో నా పెడత బీరకాయలో 50% వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకో 5% వాటర్. ఊదిరిపోతూ ఉంటాయి బెండకాయలు, మోజు పెంచుతుంటాయి ముల్లకాయలు. ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని నేనే పని చేయకుండా లోన్కి వచ్చి కూర్చున్నారు. ముద్దు పేరు అరే స్వాతి రెడ్డి నీ ముట్టుకుంటే భగ్గుమంది నేను కడ్డి. నీ ముద్దు పేరు బాగుందే ఏ అన్ని ఆడేయండి. ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. బాబు రైస్ అండ్ ఎంజాయ్. చేసేవే ఏంటి బాడీ చూపెడుతున్నాం.
ఫిగర్ ఉంటాది. అరే ఆడు చెప్పిన దానికి రివర్స్ లో చేస్తావేంట్రా? ఫోన్ ఇటే కట్ చేయకుండా అడిగేమన్నాడు. నాకు వినపడలేదు. ఎయ్యని ఏషం లేదు గడవని గండం లేదు, పెట్టని దండం లేదు. అయ్ బాబాయ్. మేము వంట చేస్తుంటే ఏట్రా బయట ఆడుకుంటున్నాం? నీ అనియా వంట చేయాలని మినిమం కామన్ సెన్స్ లేదా? హెల్ప్ చేయాలని ఇది వ్లాగ్, కష్టపడి వ్లాగ్ చేస్తూ ఇంకోవైపు వంట చేస్తూ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండే. వస్తున్నా నా ముద్దు పేరు నా ముద్దు పేరు నా ముద్దు మీరు చూడండి, కొత్తిమీరకి ఆపరేషన్ చేస్తున్నాడు. ఇంకా నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు కర్రీ గడ్డి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సక్సెస్ఫుల్ గా మన కర్రీ అయిపోవచ్చింది. అనిల్ ఎండ్ ద కర్రీ బై యాడింగ్ సమ్ కొత్తిమీర. ఆ టేస్ట్ తీయగుంటది. తక్కువ అవుద్ది ఇంకా కొద్దిగా ఎయ్. కొత్తిమీర ఎంత తింటే అంత బలం. ఎలా ఉంది అనిల్? ఉంటది కానీ గిల్లి నాము లొల్లి పెడతది. అప్పుడప్పుడు ఇలా కామెడీ చేస్తుంటాడు. తొందర ఏంది అప్పుడప్పుడు కాదు, వాడు చేసేదే కామెడీ. చూడండి ఎలా నాకుతున్నాడు. అది నువ్వుగా చెప్పాల్సింది మేము. నా ముద్దు పేరు వచ్చిందయ్యా వయ్యారి. నా ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి నే మొత్తం అయిపోయాక ఇలా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కొత్తిమీర కర్రీ రెడీ. ఏంటిది? బీరకాయ కర్రీ రెడీ. మేము వంట చేసుకుంటే నువ్వు బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటున్నావు. పచ్చ ఎండు గడ్డి వచ్చి ఎక్కు బండే. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. వీడియోకి అయితే ఇంతే గైస్, ఎందుకంటే అయిపోయింది, కర్రీ అయిపోయింది. నాగం జతబడ